నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో నాటు వైద్యం తయారీ వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఒకరు మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. ఖానాపూర్కు చెందిన నిరంజన్ వృత్తిరీత్యా నాటు వైద్యం చేస్తారు. ఇదే క్రమంలో సాయంత్రం వనమూలికలు తీసుకొచ్చి మందు తయారీ చేసే క్రమంలో ఆయన భార్య చాన్బీ, కూతురు షమీనా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు బాధితులను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చాన్బీ మృతి చెందింది. నిరంజన్, షమీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎండి నిరంజన్ ఈ వస్తువులు తెచ్చి చెప్పాలా? బిజినపల్లి. ఏం జరిగింది? మీరు ఏమైంది? ఎట్లా అయింది? మీ వారు ఏం జరిగింది? తెచ్చిన దినుసులని తెచ్చి అవి తీసుకుపోయి పాలెంలో మా బిడ్డ తాన అవి పట్టుకొస్తే ఆమె కాళ్ళు నొప్పులు ఉన్నాయి అట్లా అని చెప్పి ఇంత తీసుకున్నది. నేను ఇంటికి తెచ్చి గుడి వెళ్ళి చేస్తుంటే మా భార్య పోసేసుకున్నది. ఇది ఎంత ఇది ఉందని చెప్పి నేను ఉడక గింత వేసుకున్నా సార్. మందు చేసి వాడికి ఇయ్యనే లేదు. ఏమైంది దానివల్ల మీకు? ఈ పై తిప్పుతుంది, వాకర ఏం రాలే నాకు, వాళ్ళకి వచ్చింది. మీ వారు ఎన్ని గంటలకు చనిపోయింది? ఉంది. అదే 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 ఎవరికి ఏం కాలేదు కదా. సరే, ఏ ఊర్లో తీసుకున్నది ఆ మందులు మొత్తం? బిజినపల్లి. ఏం జరిగింది చెప్పు. అదే నాటు మందులు దంచి ఇచ్చిండు. అంటే అది ఏమి కాళ్ళ నొప్పుల కోసము ఎప్పుడైనా ఇస్తుండే. చాలా మందికి ఇచ్చిండు, ఒక్కరికి కాదు. ఎన్ని సంవత్సరాలు? మా నాయన 40 సంవత్సరాల నుండి చేస్తున్నాడు అది. ఇప్పుడు ఎవరు తయారు చేసి ఎవరు ఇచ్చారు? మా నాయన తయారు చేస్తున్నాడు. ఆడ బిజినపల్లి ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ బొడ్డు దగ్గర తీసుకుంటుండే, బొడ్డు దగ్గర షాపులో నార్కల్లా బిజినపల్లి తీసుకున్నాడు. మాట్లాడుతున్న మధ్యలో దానివల్ల అట్లా ఏమైంది, కంపి ఆడ కల్తీ జరిగిందని అంటున్నారు. ఎంతమందికి ఇచ్చారు? మా ఊళ్ళో కూడా తెలుసు సార్. ఎవరికి వెళ్ళే మా వాళ్ళ కాల్చి మేము చార్జ్ చేసి ఇస్తున్నాం. ఏమైంది? ఏమి అదే కాళ్ళ నొప్పులు అది చెప్పి ఎప్పుడైనా చేసుకుంటుండే, తెచ్చుకొని తయారు చేసుకొని తింటుండే ఈ హాస్పిటల్ మందులు తినకుండా. ఏమైంది? అదే పాయిజన్ లాగా అయింది అది. మరి అదే వాంతులు వచ్చినాయి ఊళ్ళో. వాంతులు వస్తే మా పిల్లలు తీసుకొని వచ్చారు. మా అన్న పడుకున్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు మా అమ్మ అయితే ఇంతకుముందు బీపీ షుగర్ ఎక్కువ ఉండే. బీపీ అయితే మా అమ్మకు 200 పైన. ఈ షుగర్ ఇది 100 దీనివల్ల జరిగిందా మరి మా అమ్మ. మా చెల్లెలు ఒక మా నాయన. ఆయన కూడా తిన్నాడు అదే మందు? ఆయన కూడా కొద్దిగా తిన్నాడు, చాలా తినదు ఆయన. నేనే కొద్దిగా లైట్గా అయిపోతుంది. మా అమ్మ చనిపోయింది. ఏం పేరు? చాన్బీ.